Good morning children, how are you? I hope you are all fine. 5th class children, all of you open your Telugu textbooks. Page number 24. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం నాన్న 5th రోమన్లో 1-2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పుకున్నాం. సో ఈరోజు మనం క్లాస్లో 3-4 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చెప్పుకుందాం. అర్థమైందా? ఆల్రెడీ 1-2 ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. ఈరోజు 3-4 ఆల్రెడీ 7 క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ మనం ఫస్ట్ 4 క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో ఈరోజు క్లాస్లో మనం 3-4 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చెప్పుకుందాం. ఓకేనా చిల్డ్రన్? సో అందరు రెడీగా ఉన్నారు కదా? సో స్టార్ట్ చేస్తున్నాం. థర్డ్ క్వశ్చన్ చూడండి అమ్మా. 5th రోమన్ థర్డ్ క్వశ్చన్. మనం అందరూ నోట్బుక్స్ ఓపెన్ చేయాలి. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు, టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు అందరూ నోట్బుక్ ఓపెన్ చేసి నాతో పాటు బోర్డు మీద క్వశ్చన్ ఆన్సర్ రెండు నోట్ డౌన్ చేసుకోవాలి. ఓకేనా? మనం పెంచుకునే పక్షులేవి మనం పెంచుకునే పక్షులేవి, వాటి వలన మనకు కలిగే లాభమేమిటి? ఓకే, క్వశ్చన్ నోట్ అవుట్ చేసుకోవాలి అందరూ కూడాను. చూడండి ఒకసారి. మనం పెంచుకునే పక్షులేవి, వాటి వలన మనకు కలిగే లాభాలేంటి? మనం పెంచుకునే పక్షులేవి, మనం అసలు ఎలాంటి పక్షుల్ని పెంచుకుంటాం అవి, అలాగే వాటి వల్ల మనకు యూజ్ ఏంటి, వాటి వల్ల మనకి లాభం అనేది ఏంటి అని అడుగుతున్నాడు. మనం ఏ పక్షుల్ని పెంచుకుంటాము, అలాగే వాటి వల్ల మనకు యూజ్ ఏంటి, వాటి వల్ల కలిగే లాభం ఏంటి అని అడిగాడు క్వశ్చన్. సో ఆన్సర్లో క్లియర్ కట్గా తెలుస్తుంది మీకు ఆన్సర్ అనేది రాసిన తర్వాత. ఫస్ట్ అయితే క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకోండి. కోళ్ళు ఆన్సర్ రాస్తున్నానమ్మా, మీరు కూడా నోట్ డౌన్ చేసుకోండి. బాతులు, పావురాలు, చిలుకలు మొదలైన పక్షులను మనం పెంచుకుంటూ ఉంటాము. ఫస్ట్ అడిగిన పాయింట్కి ఆన్సర్ వచ్చేసింది చూసారా? మనం పెంచుకునే పక్షులేవి, మనం ఇళ్ళల్లో పెంచుకునే పక్షులేవి అని క్వశ్చన్ అడిగాడు. ఆన్సర్ వచ్చేసింది. కోళ్ళు, బాతులు, పావురాలు, చిలుకలు మొదలైన పక్షుల్ని మనము పెంచుకుంటూ ఉంటాము. నెక్స్ట్ ఏమడిగాడు? వాటి వలన మనకు కలిగే లాభం ఏంటి? వీటిని పెంచడం వల్ల మనకి కలిగే లాభం ఏంటి అది కూడా ఉంది. వాటి వలన గుడ్లు, మాంసము, ఈకలు
మొదలైనవి దొరకటమే కాకుండా చక్కని కాలక్షేపం ఆనందం కలుగుతాయి. సో వాటి వల్ల మనకి యూజ్ ఏంటి? గుడ్లు, మాంసము, ఈకలు ఇవన్నీ దొరకటమే కాకుండా చక్కగా టైం పాస్ అవుతుంది, అలాగే ఆనందం కూడా కలుగుతుంది. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే చక్కగా నీట్గా నోట్ డౌన్ చేసుకోండి. కామాస్ పెట్టాను, ఫుల్ స్టాప్స్ పెట్టాను, ఎక్కడిదక్కడ నీట్గా పెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకోండి. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. ఇంకా రాసుకోవాల్సింది ఏమైనా బ్యాలెన్స్ ఉంటే వీడియోని ప్లేబ్యాక్ చేసుకొని నిదానంగా రాసుకోండి. ముందైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. మనం పెంచుకునే పక్షులేవి, వాటి వలన మనకు కలిగే లాభం ఏమిటి? మనం ఇళ్లలో పెంచుకునే పక్షులేవి, అలాగే వాటి వల్ల మనకి లాభం అంటే వాటి వల్ల మనకి కలిగే లాభం ఏంటి అని అడిగారు అన్నమాట క్వశ్చన్లో. సో ఆన్సర్ చూడండి. కోళ్ళు, బాతులు, పావురాలు, చిలుకలు మొదలైన పక్షులను మనం పెంచుకుంటూ ఉంటాము. మనం ఇళ్లలో పెంచుకునే పక్షులు ఏమేమిటివమ్మా? కోళ్ళు, అలాగే బాతులు కూడా పెంచుకుంటూ ఉంటాం. పావురాలు, చిలుకలు ఇవన్నీ కూడా మనం ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాము. సో వాటి వల్ల మనకి ఏ లాభం కలుగుతుంది అంటే, వాటి వలన గుడ్లు, మాంసము, ఈకలు. ఈ గుడ్లు, మాంసము కోడి నుంచి మనకి లభిస్తాయి కదా, గుడ్డు పెడుతుంది, అలాగే మాంసం కూడా లభిస్తుంది. ఈకలు, బాతులు, అలాగే పావురాలు, చిలుకలు వాటికి కూడా ఈకలు అనేవి ఉంటూ ఉంటాయి కదా. సో ఆ ఈకలు అంటే కోడికి కూడా ఉంటాయి, ఆ ఈకలు కూడా యూజ్ అవుతాయి అనుకోండి. అలాగే మొదలైనవి దొరకటమే కాకుండా చక్కని కాలక్షేపం, ఆనందం కలుగుతాయి. సో ఈ గుడ్లు, మాంసము, ఈకలు ఇవి మాత్రమే కాకుండా చక్కని కాలక్షేపం అంటే చక్కగా టైం పాస్ అనేది అవుతుంది, అలాగే చక్కగా హ్యాపీగా ఆడుకుంటారు. అంతే కదా, చిన్న పిల్లలు అయితే పావురాలు, చిలుకలతో ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఆ విధంగా టైం పాస్ అవుతూ ఉంటుంది అనమాట.
సో అలాగే హ్యాపీగా కూడా ఉంటారు. వాటిని పెంచుకోవడం వల్ల ఇంట్లోనే పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటారు హ్యాపీగా. సో ఇది అర్థమైందా నాన్న మీ అందరికి కూడాను? సో ఇప్పుడు అందరూ నాతో పాటు ఓరల్ చెప్పండి. మనం పెంచుకునే పక్షులేవి, వాటి వలన మనకు కలిగే లాభమేమిటి? ఆన్సర్ చూడండి. కోళ్ళు, బాతులు, పావురాలు, చిలుకలు మొదలైన పక్షులను మనం పెంచుకుంటూ ఉంటాము. వాటి వలన గుడ్లు, మాంసము, ఈకలు మొదలైనవి దొరకటమే కాకుండా చక్కని కాలక్షేపం, ఆనందం కలుగుతాయి. అర్థమైందమ్మా? ఓవరాల్ ఓకే కదా? ఎక్స్ప్లెయినింగ్ కూడా అర్థమైంది కదా? క్వశ్చన్ మీకు మనం ఇళ్లలో పెంచుకునే పక్షులు ఏంటి? కోళ్ళు, బాతులు, పావురాలు, చిలుకలు. వీటిని ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాం. సో వాటి వల్ల మనకు కలిగే లాభం ఏంటి? వాటి వల్ల మనకి గుడ్లు, మాంసము, ఈకలు ఇవన్నీ కూడా లభిస్తాయి. అంతేకాకుండా చిన్న చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు చక్కగా ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, టైం పాస్ అనేది కూడా అవుతుంది అనమాట. ఓకేనా చిల్డ్రన్? సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ అందరికీ ఓకే కదా? సో నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు కదా? ఇంకా మీకు ఓవరాల్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీడియోని ఒకసారి ప్లేబ్యాక్ చేసుకొని వినండి. అలాగే రాయడంలో కూడా ఏమైనా డౌట్ ఉంటే ప్లేబ్యాక్ చేసుకొని పాజ్ పెట్టుకొని రాసుకోండి నిదానంగా. సరేనా నాన్న? సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ వన్ మా క్వశ్చన్ రాస్తున్నాను చూడండి. వలస. వలస అంటే ఏమిటి? చూడండి. వలస. వలస అంటే ఏమిటి? పక్షుల వలన కలిగే ప్రయోజనం ఏమిటి? ఫోర్త్ క్వశ్చన్ రాసుకోవాలి అందరూ కూడా. వలస అంటే ఏమిటి? పక్షుల వలన కలిగే ప్రయోజనం ఏమిటి? ఇక్కడ కూడా సేమ్ ఇందాకలాగా రెండు క్వశ్చన్స్ వచ్చినాయి. ఫస్ట్ అసలు వలస అంటే ఏమిటి అని అడిగాడు. అలాగే పక్షుల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? పక్షుల వల్ల మనకి ఎలాంటి లాభం కలుగుతుంది అని అడుగుతున్నాడు అనమాట. సో క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకోండి అందరూ కూడాను. సో ఆన్సర్ రాస్తాను, నోట్ డౌన్ చేసుకోండి. క్వశ్చన్ మనుషులు పక్షులు రాయాలమ్మా. ఆన్సర్ రాస్తున్నాను, మీరు కూడా నాతో పాటు నోట్ డౌన్ చేసుకోండి. ఒక చోట నుండి మరో చోటుకు వెళ్ళి ఉండటాన్ని
కానీ వలస వెళ్ళటం అంటారు. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసింది. వలస అంటే ఏమిటి? మనుషులు పక్షులు ఒక చోట నుండి మరో చోటకి వెళ్ళి ఉండడాన్ని వలస వెళ్ళి ఉండటం అని అంటారు. వలస అంటే మనుషులైనా కానివ్వండి పక్షులైనా కానివ్వండి ఇప్పుడు ఉంటున్న ప్లేస్ విడిచి వేరొక ప్లేస్కి వెళ్ళి ఉండటాన్ని వలస వెళ్ళటం అని అంటారు. అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏమడిగాడు? పక్షుల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అలా వలస వెళ్ళే పక్షుల వలన వివిధ పక్షుల జాతి వృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా వివిధ ప్రాంతాల భిన్న వృక్ష జాతులు పెరగటానికి వీలుంటుంది. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ రాశాను కదా. ఇది కూడా చక్కగా మీరు నిదానంగా నోట్ డౌన్ చేసుకోండి. ఫాస్ట్గానే నోట్ డౌన్ చేయండి. కొంచెం రాయడం కొంచెం ఫాస్ట్గా చేయాలి. సో నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసిన తర్వాత ఓరల్ చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేసి. ప్లీజ్ నోట్ డౌన్. ఓకే, నోట్ డౌన్ చేస్తున్నారు కదా.
సో ఇంకా బ్యాలెన్స్ ఉంటే కనుక వీడియోని ప్లేబ్యాక్ చేసుకొని నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడైతే నాతో పాటు ఒకసారి వినండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. వలస అంటే ఏమిటి, పక్షుల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? అసలు ఫస్ట్ పాయింట్ వలస అంటే ఏమిటో తెలుసుకుందాం. మనుషులు పక్షులు ఒక చోట నుండి మరో చోటకు వెళ్ళి ఉండటాన్ని వలస వెళ్ళటం అంటారు. మనుషులైనా పక్షులైనా సరే ఎవరైనా సరే ఇప్పుడు ఉంటున్న ప్రెసెంట్ ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి వెళ్ళి ఉండటాన్ని ఏమంటారు? వలస వెళ్ళటం అని అంటారు. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఇప్పుడు ఈ ఊర్లో ఉంటున్నాం, ఈ ఊరిని వదిలేసి వేరే ఊరికి వెళ్ళి ఉండడాన్ని ఏమంటారు? వలస వెళ్ళి ఉండటం అని అంటారు అన్నమాట. సో అలా వలస వెళ్ళే పక్షుల వల్ల వివిధ పక్షుల జాతి వృద్ధి జరుగుతుంది. సో అలా పక్షులు కూడా ఇప్పుడు ఉంటున్న ప్లేస్ని వదిలేసి వేరొక ప్లేస్కి వెళ్ళి ఉంటున్నారు అనుకోండి, అలా వెళ్ళే పక్షుల వల్ల ఏమేమి ప్రయోజనం కలుగుతుంది అంటే పక్షుల జాతి వృద్ధి జరుగుతుంది. రకరకాల పక్షులు వచ్చి అక్కడ ఉంటాయి కాబట్టి సో పక్షుల జాతి అనేది వృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వివిధ ప్రాంతాల భిన్న వృక్ష జాతులు పెరగటానికి వీలు ఉంటుంది. అంతేకాకుండా రకరకాల చెట్లు పెరగటానికి కూడా వీలు అనేది ఉంటుంది. ఎక్కువగా చెట్లు ఉన్నాయనుకోండి, ఎక్కువగా పక్షులు వచ్చి వాలుతూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల పక్షులు పెరుగుతూ ఉంటాయి, అలాగే చెట్లు కూడా ఎక్కువగా పెరగడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఒక చెట్టు మీద ఉండవు కదా, వేరే చెట్టుకు కూడా వెళ్తాయి కదా, అట్లా అన్నమాట. దానివల్ల ఈ పక్షి ఈ చెట్టు నుంచి వేరే పక్షి వేరే చోటికి వెళ్ళింది అనుకోండి, ఈ చెట్టు మీదకి ఇంకో వేరే పక్షి వచ్చి వాడుతూ ఉంటుంది అనమాట. ఆ ఒక చెట్టు మీద ఉండే పక్షి అక్కడే ఉంటుందని కాదమ్మా, వేరే చెట్టు మీదకి వెళ్ళొచ్చు, ఆ చెట్టు మీదకి వేరే పక్షి రావచ్చు. అట్లా చెట్లు అలా ఏమవుతుంది, పక్షుల యొక్క వృద్ధి జరుగుతుంది, అదేవిధంగా చెట్ల యొక్క వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో క్వశ్చన్ అర్థమైంది కదా, క్వశ్చన్ ఆన్సర్. సో అందరూ ఇప్పుడు నాతో పాటు ఓరల్ చెప్పండి. వలస అంటే ఏమిటి? పక్షుల వలన కలిగే ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ చూడండి జాగ్రత్తగా. ఆన్సర్: మనుషులు పక్షులు ఒక చోట నుండి మరో చోటుకు వెళ్ళి ఉండటాన్ని వలస వెళ్ళటం అంటారు. అలా వలస వెళ్ళే పక్షుల వలన వివిధ పక్షుల జాతి వృద్ధి జరుగుతుంది. వివిధ ప్రాంతాల భిన్న వృక్ష జాతులు పెరగటానికి వీలుంటుంది. భిన్న వృక్ష జాతులు అంటే రకరకాల చెట్లకు రకరకాలైన చెట్లు అని అర్థం అన్నమాట. ఓకేనా? ఓకేనా ఓరల్? ఇంకా డౌట్ ఉంటే కనుక వీడియోని ఒకసారి ప్లేబ్యాక్ చేసుకొని మళ్ళీ వినండి. ఓకేనా? సో ఈరోజు వరకు నేను మీకు ఏం చెప్పాను? 3-4 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. టుడే హోంవర్క్ 3-4 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓరల్లో ఏమైనా డౌట్ ఉంటే వీడియోని ప్లేబ్యాక్ చేసుకొని నేను చెప్పింది మళ్ళీ వినండి. అర్థమైందా నాన్న? సో డైరీ రాస్తాను, నోట్ డౌన్ చేసుకోండి. Today's homework: read and write 3-4 question and answers in page number 24. మా డైరీ నోట్ డౌన్ చేసుకోండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో 1-2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివాం. ఇప్పుడు 3-4 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇన్ పేజ్ నెంబర్ 24. ఆల్ ఆఫ్ యూ నోట్ డైరీ. ఓకే చిల్డ్రన్, మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కాల్ చేయండి అమ్మా, లేదంటారా ఒకసారి వీడియోని ప్లేబ్యాక్ చేసి ఓరల్ వినండి. అలాగే
నేను ఏదైతే రాశానో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే చక్కగా చూసి రాసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కాల్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.